ఫిబ్రవరి 14న జన్మించారు మరియు 1972 మే 8న స్వర్గస్థులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960 నుండి 1962 వరకు బాధ్యతలు చేపట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత స్థాయిలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిజాయితీ, భూ సంస్కరణలు మరియు పారిశ్రామిక అభివృద్ధి చేసిన కృషి ప్రసిద్ధి. పెద్ద బంగ్లాను ఊహించుకున్న ఆ కారులోని మనిషి ఆ చిన్న ఇంటిని చూసి కాస్త తికమకపడ్డాడు. ఇంటి ముందు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కనిపించారు పెద్దవాడు. కారు దిగి ఆమెతో మాట్లాడి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యది. వంట చేస్తున్న పెద్ద ఆవిడ ఆయన తల్లి. దామోదరం సంజీవయ్యకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పదవులు ఇచ్చి జరిగింది ఘటన. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ఫిర్యాదులు చేశారు కొంతమంది. దానిపై స్పందించిన నెహ్రూ రహస్యంగా వ్యక్తిని విచారణకు పంపారు. ఆ వ్యక్తి దామోదరం సంజీవయ్య నిజాయితీని వివరిస్తూ చాలామంది తరచు చెప్పే సంఘటన ఇది. మొత్తానికి రహస్య విచారణ జరిగింది అనే వాస్తవమేనని అందరూ అంగీకరిస్తారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర భారతదేశంలో ఒక దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం ఇది. 1960 నుంచి 62 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. 1921 ఫిబ్రవరి 14న జన్మించారు మరియు 1972 మే 8న స్వర్గస్థులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960 నుండి 1962 వరకు బాధ్యతలు చేపట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత స్థాయిలో కీలక పాత్ర పోషించారు. ఆయన నిజాయితీ, భూ సంస్కరణలు మరియు పారిశ్రామిక అభివృద్ధి చేసిన కృషి ప్రసిద్ధి. అత్యున్నత పదవుల్లో ఉన్న ఎలాంటి అవినీతి మరకలు లేని నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ప్రస్థానం: శాసనసభ్యుడిగా మొదలై రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. కీలక నిర్ణయాలు: ఆయన హయాంలో భూ సంస్కరణల చట్టాలు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రభుత్వంలో తెలుగు భాషా వాడకం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. నిజాయితీకి, దళిత సాధికారతకు నిలువెత్తి రూపంగా నిలిచిన సంజీవయ్య అతి చిన్న వయసులోనే సీఎం పదవిని చేపట్టి తనదైన ముద్ర వేశారు.